8th class English, third lesson, The Selfish Giant. 8th class English all lessons glossary ఇదివరకే నేను వీడియో పోస్ట్ చేశాను చూడండి. ఇందులో vocabulary peach trees that in the springtime broke out into delicate blossom. In the above sentence, the phrase broke out means to come out. Some phrasal verbs are here. ఇక్కడ పీచ్ ట్రీస్ దట్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్ బ్రోక్ అవుట్ ఇన్ టు ద డెలికేట్ బ్లూసమ్. ఇక్కడ బ్రోక్ అంటే వేరే మీనింగ్, అవుట్ అంటే వేరే మీనింగ్, కానీ ఈ రెండు వర్డ్స్ కంబైండ్ అయినప్పుడు మనకు సపరేట్ మీనింగ్ ఇస్తాయి. ఇన్ ద ఎబో సెంటెన్స్ ద ఫ్రేజ్ బ్రోక్ అవుట్ మీన్స్ టు కమ్ అవుట్. బ్రోక్ అంటే పగిలిపోవడం, అవుట్ అంటే బయటకు రావడం, ఇలా వేరే మీనింగ్ కాకుండా బ్రోక్ అవుట్ కలిపినప్పుడు దీని మీనింగ్ ఏంటంటే టు కమ్ అవుట్, బయటకు రావడం. ఇలా కొన్ని ఫ్రేజెస్ చూద్దాం మనం. సమ్ ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ హియర్. బ్రేక్ అవే, లీవ్ సంథింగ్, బ్రేక్ డౌన్, బికమ్ అప్సెట్ ఆర్ టు స్టాప్ ఫంక్షనింగ్. బ్రేక్ ఇంటూ, ఎంటర్ ఏ బిల్డింగ్ బై ఫోర్స్. బ్రేక్ అప్, finish a relation with someone. Put up, to build. Cover up, to keep something unpleasant. Knock down, to hit somebody and make them fall to the ground. To hit somebody and make them fall to the ground. Look out, to be careful or to search for something. These are the some phrases and meanings. ఈ లెసన్లో ఉన్న యాంటోనిమ్స్ చూద్దాం. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. డిలైట్ఫుల్, గ్లూమీ, ప్లెజెంట్, అన్ప్లెజెంట్, హెల్, ప్యారడైజ్, ఫో, ఫ్రెండ్, స్టార్టెడ్, స్టాప్డ్, అన్కవర్డ్, కవర్డ్. నెక్స్ట్ సిమిలర్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్ అంటే సేమ్ మీనింగ్. మనకి ఇక్కడ ఉన్న వర్డ్స్కి మీనింగ్ రాద్దాం. స్క్రీమ్, ఎ లౌడ్ హై షౌట్. విస్పర్, సాఫ్ట్ క్వైట్ వాయిస్ డిఫికల్ట్ టు హియర్. యెల్, షౌట్ లౌడ్లీ. రోర్, ఎ కంటిన్యూస్ లౌడ్ నాయిస్. గ్రోన్, ఎ లాంగ్ డీప్ సౌండ్. వీప్, క్రై. Shrike, many people speaking at a time. Babble, speak quietly. Wail, give a loud cry. Twitter, continuous short sounds. Blossoms, flowers. Rattled, made a series of sounds. Trespassers, persons who enter the premises without permission. Roared, made a loud noise with anger. నెక్స్ట్ ఈ లెసన్లోని గ్రామర్ ఎగ్జాంపుల్స్. హీ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ఏ పూల్. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఫస్ట్ సెంటెన్స్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఈజ్ ప్రెసిడెడ్ బై ఈజ్. The verb is in progressive form. ఫస్ట్ సెంటెన్స్లో స్విమ్మింగ్ అనేది ఉంది కదా, దాంట్లో స్విమ్ అనేది వర్బ్ అండ్ దానికి ఇంగ్ ఫామ్ కలిసి ఉంది. వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఈజ్ ప్రెసిడెడ్ బై ఈజ్. ఇక్కడ హీ ఈజ్ స్విమ్మింగ్ అని వచ్చింది. ద వర్బ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెసివ్ ఫామ్. ఫస్ట్ సెంటెన్స్లో వర్బ్ అనేది ప్రోగ్రెసివ్ ఫామ్లో ఉంది. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ యూ డోంట్ ఫైండ్ ఈజ్ ఆర్ వాజ్ ఆర్ వర్ బిఫోర్ వర్బ్ ప్లస్ ఇంగ్. సెకండ్ సెంటెన్స్లో స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనేది ఉంది కదా, అక్కడ మనకి ఈజ్ కానీ ఆర్ కానీ వాజ్ కానీ వర్ కానీ
వర్బ్ ప్లస్ ఇంగ్ ముందు కనిపించట్లేదు. సచ్ వర్బ్స్ ఆర్ నోన్ యాజ్ జెరండ్స్. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో స్విమ్మింగ్ అని ఉంది కదా, స్విమ్మింగ్ అనేది వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ హీ స్విమ్మింగ్ ఇన్ ఏ పూల్. ఇక్కడ మనకు వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది. ఇక్కడ కూడా వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఇక్కడ కూడా వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది. కానీ ఇక్కడ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ముందు ఈజ్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఈ స్విమ్మింగ్ ముందు ఈజ్ అనేది రాలేదు. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే జెరండ్స్ అంటాం. జెరండ్స్ నార్మల్లీ ఇన్ ద సబ్జెక్ట్ పొజిషన్ ఆర్ ఆబ్జెక్ట్ పొజిషన్. జెరండ్స్ అనేవి నార్మల్గా సబ్జెక్ట్ పొజిషన్లో కానీ ఆబ్జెక్ట్ పొజిషన్లో కానీ ఉంటాయి. ఎగ్జాంపుల్స్: ద నార్త్ విండ్ కీజ్డ్ రోరింగ్. ఇక్కడ జెరండ్ అనేది ఏంటి? రోరింగ్. వై ఈజ్ ద స్ప్రింగ్ సో లేట్ ఇన్ కమింగ్. ఇందులో కమింగ్ అనేది జెరండ్. వాకింగ్ మేక్స్ యూ హెల్దీ. ఇందులో వాకింగ్ అనేది జెరండ్. రోరింగ్, కమింగ్, వాకింగ్, దీస్ ఆర్ ద జెరండ్స్. సిమిలే. ఎగ్జాంపుల్: హియర్ అండ్ దేర్ ఓవర్ ద గ్రాస్ స్టూడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్స్. ఇన్ దిస్ సెంటెన్స్ flowers are compared to stars. Such a comparison using like and as is called a simile. Example 1: he roared like a lion. Her face is as white as snow. ఇలా మనము దేంతోనైనా పోల్చేటప్పుడు ఫ్లవర్స్ లైక్ స్టార్స్, లైక్ ఏ లయన్, వైట్ యాజ్ స్నో, ఇలా ఒక దాంతో పోలుస్తూ లైక్ కానీ యాజ్ కానీ యూజ్ చేస్తూ రాసే వాటిని మనం సిమిలే అంటాం. ఇక్కడ ఫ్లవర్స్ లైక్ స్టార్స్, లైక్ ఏ లయన్, వైట్ యాజ్ స్నో, దీస్ ఆర్ ద సిమిలే. వీటిని మనం సిమిలే అంటాం. నెక్స్ట్ మెటాఫోర్. లైఫ్ ఈజ్ ఏ జర్నీ, ఎంజాయ్ ద రైడ్. In the above sentence, the word journey is used to describe or compare the word life. మనం ఇక్కడ లైఫ్ ఈజ్ ఏ జర్నీ అనే దాంట్లో మనం లైఫ్ని డిస్క్రైబ్ చేయడానికి లేదా కంపేర్ చేయడానికి యూస్ చేస్తున్నాం. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ మెటాఫోర్స్. ఇలా మనం ఒక వర్డ్ని డిస్క్రైబ్ చేయడానికి వాడే వాటిని ఏమంటామంటే మెటాఫోర్స్ అంటాం. They are used to show that the two things have the same qualities. ఇక్కడ మనము సిమిలేలో మనము యూజ్ చేసినప్పుడు వాటికి సేమ్ క్వాలిటీస్ ఏమి ఉండవు. ఫ్లవర్స్ లైక్ స్టార్స్ అంటే ఫ్లవర్స్కి స్టార్స్కి ఏం సంబంధం లేదు, కానీ మనం అలా యూజ్ చేస్తాం. హీ రోర్డ్ లైక్ ఏ లయన్, అతను లయన్ లాగా అరుస్తున్నాడు. అతనికి లయన్కి ఏమన్నా సంబంధం ఉందా? ఏం లేదు. అలా హర్ ఫేస్ ఈజ్ యాజ్ వైట్ యాజ్ స్నో. ఆమె ఫేసు మంచులాగా వైట్గా ఉందంట. మంచుకు ఆమె ఫేస్కి ఏం సంబంధం లేదు. అలా సంబంధం లేకుండా ఒక దాంతో పోలిస్తే వాటిని సిమిలే అంటాం. అలా కాకుండా దగ్గర సంబంధం లేదా సేమ్ క్వాలిటీస్ ఉండి యూజ్ చేస్తే వాటిని మెటాఫోర్ అంటాం. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, సంబంధం ఉంది కదా, లైఫ్ అనేది ఒక ప్రయాణం, అందరికీ తెలిసిందే. దే ఆర్ యూజ్డ్ టు షో దట్ ద టూ థింగ్స్ హ్యావ్ సేమ్ క్వాలిటీస్. మనం యూజ్ చేసే ఇక్కడ యూజ్ చేసేవి ఖచ్చితంగా సేమ్ క్వాలిటీ కలిగి ఉంటాయి. సేమ్ క్వాలిటీ కలిగి లేకపోతే సిమిలే అంటాం. సేమ్ క్వాలిటీ కలిగి ఉంటే మెటాఫోర్ అంటాం. దే మేక్ ద డిస్క్రిప్షన్ మోర్ పవర్ఫుల్. లైఫ్ ఈజ్ ఎ జర్నీ అనేది అందరికీ తెలిసింది, అందరికీ అనుభవంలో ఉంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. అంటే మెటాఫోర్లో మనం మోస్ట్ పవర్ఫుల్ ఉన్న డిస్క్రిప్షన్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ 1: రుద్రమదేవి వాజ్ ఏ లయనెస్ ఇన్ బ్యాటిల్. రుద్రమదేవి సింహంలాగా యుద్ధంలో గర్జించింది అనే మీనింగ్ వస్తుంది. హర్ హోమ్ వాజ్ ఏ ప్రిజన్. హర్ హోమ్ వాజ్ ఏ ప్రిజన్. ఆమె ఇల్లు జైలు లాంటిది.
home was a prison. This is the metaphor. Personification. Spring has forgotten his garden. Spring has forgotten his garden. స్ప్రింగ్ అంటే వసంతకాలం. వసంతకాలం అనేది దాని గార్డెన్ని మర్చిపోయిందంట. అలా మర్చిపోవడం అనేది ఉంటుందా? ఉండదు. కానీ మనం ఆ వర్డ్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేసిన వర్డ్స్ని మనం ఏమంటామంటే పర్సోనిఫికేషన్. హియర్ దో స్ప్రింగ్ ఈజ్ ఎ సీజన్. స్ప్రింగ్ అనేది సీజన్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ గివెన్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫర్గెటింగ్ ఎక్సెట్రా. స్ప్రింగ్ అనేది సీజన్ అయినప్పటికీ అదొక మనిషిలాగా అది ఫర్గాటన్ మర్చిపోయింది అనేది యూజ్ చేస్తాం. ఇలా యూజ్ చేయడాన్ని ఏమంటామంటే మనం పర్సోనిఫికేషన్ అంటాం. సచ్ యూసేజ్ ఇన్ లిటరేచర్ ఈజ్ కాల్డ్ పర్సోనిఫికేషన్. ఇది మనిషి కానప్పటికీ స్ప్రింగ్ అనేది సీజన్ అయినప్పటికీ దీన్ని ఒక మ్యాన్ లాగా యూజ్ చేసి స్ప్రింగ్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ గార్డెన్ అంటే దీని మీనింగ్ ఏంటంటే వసంతకాలం రావడం లేట్ అయింది అనకుండా స్ప్రింగ్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ గార్డెన్, తన గార్డెన్ మర్చిపోయింది అని ఫర్గాటన్ అనేది యూజ్ చేస్తాం కదా. ఇలా యూజ్ చేయడాన్ని మనం ఏమంటామంటే పర్సోనిఫికేషన్ అంటాం. ఎగ్జాంపుల్స్: ద స్టార్స్ డాన్స్డ్ ప్లేఫుల్లీ ఇన్ ద మూన్లైట్ స్కై. ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లాక్. ఇక్కడ ద స్టార్స్ డాన్స్డ్ ప్లేఫుల్లీ ఇన్ ద మూన్లైట్ స్కై. స్టార్స్ డ్యాన్స్ చేస్తాయా? చేయవు. కానీ యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని ఏమంటాం పర్సోనిఫికేషన్. ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లాక్. స్నో అనేది ఒక వైట్ షర్ట్ లాగా గ్రాస్ని కప్పేసింది అని యూజ్ చేసాం. స్నో అనేది షర్ట్ లాగా ఉంది అన్నాం. షర్ట్ లాగా ఉండదు కాబట్టి దీన్ని పర్సోనిఫికేషన్ అంటాం. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పర్సోనిఫికేషన్. మనము ఈ లెసన్లో మెటాఫోర్, సిమిలే, పర్సోనిఫికేషన్ 3 వర్డ్స్ గురించి నేర్చుకున్నాం.